సుమన్ టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్కి స్వాగతం. నవరాత్రి నైవేద్యాల్లో భాగంగా ఈరోజు ఏం నైవేద్యం చేస్తున్నారో రమగారిని అడిగి తెలుసుకుందాం. రమగారు, ఈరోజు నైవేద్యం ఏంటి అమ్మవారికి? అల్లపు గారెలు చేద్దాం. ఓకే. మామూలుగా మనం మినపప్పు తోటే చేస్తాం ఎక్కువగా ఈ పండగ రోజుల్లో. మినపప్పులు మామూలుగా వడలు వేసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం, అల్లము పచ్చిమిర్చి వేస్తాం కదా. అవునండి. పచ్చిమిర్చి తక్కువ, అల్లం ఎక్కువ. అల్లపు గారెలు అనే దాని నైవేద్యపు పేరే అది. కొంచెం అల్లం ఎక్కువ వేసి 2 పచ్చిమిరపకాయలు వేసి కాస్త కరివేపాకు జీలకర్ర వేసి వడలు వేసేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దామండి. అయితే మనము ఏది కూడా మెజర్మెంట్స్ చెప్పట్లేదు రమ్మగారు. అవును, మీరు అందాజ్గా మీ అలవాటు ప్రకారం మీ చేతి తీరు ప్రకారం చేసేస్తున్నారు. మరి చూసే వాళ్ళకి ఏమన్నా అవసరం పడుతుందేమోనని నాకు అనిపించింది. ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు గారెలకి మెజర్మెంట్ ఎట్లా ఉంటుంది, మనం మన ఇంట్లో అవసరాన్ని బట్టి, మన వెసులుబాటు బట్టి, మన ఇంట్లో మెంబర్స్ ని బట్టి 1 గ్లాసా 2 గ్లాసులా చేస్తాం. ఇప్పుడు అందులో వేసే ఉప్పు కానీ అల్లం పచ్చిమిర్చి కానీ కొలత కాదు, అందాజుగా వేయాలి. వంట కొలతతో చేసి దాన్ని వంట అనరు. కొలతతో చేయకూడదు, కొంచెం అలవాటుగా చేస్తుంటే తెలుస్తుంది. ఇదిగో మన దగ్గర 1 గ్లాసు మినపిండి ఉంది, గ్లాస్ మినపప్పు, చిన్న గ్లాసు, టీ గ్లాస్ కూడా పప్పు అనుకో, టీ గ్లాస్ పప్పు. సో ఇందులో ఏం చేస్తాం మనం, 1 ఇంత అల్లం, 2 ఇంచెస్ అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు వేస్తే అది ఇందులో కలిపేసుకోవాలి. నేను అల్లం పేస్ట్ చూపిస్తాను చూడు నీకు. కొంచెం ఘాటు తగులుతుంది అంటారా? తగులుతుంది. ఇదిగో అల్లం ముద్ద వేసాము ఇందులో. దాంతోపాటు కొంచెం జీలకర్ర, కొద్దిగా 1/2 టీ స్పూన్ అనుకోండి జీలకర్ర. ఓకే, ఇంకా అండి ఒక 2 రెబ్బలు కరివేపాకు. కరివేపాకు వేసేటప్పుడు కొంచెం నలిపి లేదా తుంపి వేస్తే వాసన బాగా వస్తుంది. ఓకే, ప్లస్ ఆకుగా కాకుండా కొంచెం ముక్కలుగా ఉంటుంది, చూడ్డానికి బాగుంటుంది. స్టవ్ కొంచెం పెంచుకుందాము. ఇందులో మిరియాలు కూడా వేసుకోవచ్చు, అవును, ఎవరి వాళ్ళ అలవాటుని బట్టి. ఒకసారి కలిపేసి ఉప్పు సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉప్పు అంటే గారెలు మనం నైవేద్యాలప్పుడు ఉప్పు రుచి చూడం కదా. అవునవును, 1/2 స్పూన్ నుంచి 3/4 స్పూన్ దాకా పడుతుంది అంతే. స్పూను అనగానే ఏ సైజు స్పూను అని వస్తుంది కదా, టీ స్పూన్. సాధారణంగా రమ్మగారు మనందరికి అలవాటు ఉన్న పనే కదా ఇది. లెక్క, మెజర్మెంట్స్, స్పూన్ లెక్కలు ఇవంతా అవసరం లేదేమో. అదే అంటే ఇప్పుడు పాకంతో చేసే అరిసెలు వాటికి తప్పకుండా కొలతలు అవసరం. పచ్చళ్ళు వస్తువు పాడైపోతుంది. అవునవును, ఇవి కొంచెం ఒకసారి చేసి మనకు తెలుసుకుని ఉప్పు తక్కువైతే నెక్స్ట్ టైం కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవాలి. అసలు కొలత చూడకుండా చేయటమే చేతొచ్చిన పని అన్నమాట. ఓకే, పిండి సిద్ధంగా ఉంది. కొద్దిగా కాగుతుంది, స్టార్ట్ చేసేద్దాం. గారెలు నేను వేస్తాను, నువ్వు తీద్దుగా. అలానే రమ్మగారు. ఓకే, నూనె కాగిందో లేదో చూద్దామా. ఇంకొక నిమిషం ఆగాలి. ఇట్లా వేయగానే సుయ్యి అని వస్తే బాగా కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఇంకొక నిమిషం ఆగాలి. మామూలుగా గారెల్ని మనం చేత్తో వేసుకుంటాము, లేదా ఏదైనా కవర్ మీద, మన విధానాన్ని బట్టి. ఇంకా ఇందులో మామూలుగా అయితే ఉల్లిపాయలు లాంటివి వేసుకుంటాం, నైవేద్యం కాబట్టి మనం అలాంటివి ఏం వేయటం లేదు. మీలాంటి ఎక్స్పర్ట్స్ ఇట్లా చేత్తోనే వేసేస్తారు. అంటే ఎక్స్పర్టైజ్ అనద్దు దీన్ని, అలవాటు. ఏది చూస్తామో అది అలవాటు. చిన్నప్పుడు మేము కూడా అలాగే ప్రాక్టీస్ కదండి వేసేవాళ్ళం. రమగారు, మనము అల్లపు గారెల గురించి వీడియో చేసాము, మనం అమ్మవారి నైవేద్యాల్లో మనం మాట్లాడుకున్నాము. మళ్ళీ ఇంకొకసారి దీని ప్రత్యేకత ఏదైనా ఉందా ఈ రోజు? అంటే సమర్పించడానికి అల్లపు గారెలు అని అంటే ఈ సీజన్ లో చేసే పనులు చేయాలి ఇవన్నీ, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా. అంతేనా? అంతే. ఇవి బుజ్జివి చేయొచ్చు, పెద్దవి చేయొచ్చు, ఇంకా పెద్దవి కూడా చేసుకోవచ్చు. చిన్న వేసి చూపిస్తాను చూడు మీకు. మనం చేతితో చేసుకుంటే చాలా చిన్నవి అలా కూడా వస్తాయి, మనం చేసేదాన్ని బట్టి. అది మనం ఏదైనా పేపర్ మీద చేస్తున్నాం అనుకో, కవర్ మీద చేస్తే ఇంత బుజ్జి కొంచెం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. చేతితో అయితే అలాగే వేసేయచ్చు కదా. కొంచెం తడి చేయి చేసుకుని కనుక చేస్తే ప్రతిదీ ఈజీగా జారిపోతుంది. మూకుడులో చేయి వెళ్ళకుండా ఉంటుంది, చిందులు మన మీద పడకుండా ఉంటాయి. తీసేయమంటారా రమ్మగారు? ఇంకొక నిమిషం తీసేనా, మొత్తం తీసేనా, తిరగేయకు అంతే. అంత హైరాన్ పడకు. 4 చొప్పుంది.
దుర్గాదేవి గుళ్ళో రాహుకాల పూజకు వెళ్తుండేదాన్ని నేను. రాహుకాలంలో మనం పట్టుకెళ్ళిన నైవేద్యం పెట్టేవారు. ఓకే. అయితే ఎక్కడండి? దానికోసం అమీర్పేటలో. అయితే నేను ఇవే ఇంకా ఇంకా చిట్టి చిట్టివి తీసుకెళ్లేవారా ప్రసాదం? ఒక బాక్స్ నుండి అందరికి ప్రసాదం ఇవ్వడానికి వీలుగా, మళ్ళీ ముక్కలు చేసి ఇవ్వడానికి వన్సొప్పక అనమాట. అవును, చాలు. గారెల్ని ఒక పుల్లతోటి తీస్తాం. అవునండి కదా, అప్పుడు ఏం చేస్తాం, ఈ పుల్లతోటి తీసి ఈ పక్కన పెడితే మెల్లిగా నూనె అంతా బయటకు వచ్చేస్తుంది. ఈజీగా తీసేసి ఆ మూడు కూడా. గారెలు తీసేటప్పుడు హైరాన్ పడకూడదు. అవును, గబగబా చేసామనుకో ఒక్కోసారి మూకుడు తల్లకిందులు అయిపోతుంది. అవునండి, నూనెది కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. చక్కని అల్లపు గారెలు రెడీ అయిపోయినాయి. అమ్మవారి ముందు చక్కగా నైవేద్యం పెట్టి మనస్ఫూర్తిగా తల్లికి ఒక నమస్కారం చేసుకుని, నువ్వు బాగా బలం తెచ్చుకో అమ్మా, ఇవి తిని మాకు కూడా బలాన్ని ప్రసాదించు అని కోరుకుని అల్లపు గారెల్ని నివేదన చేసుకుందాం. ఓకే రమ్మగారు, మరి రేపటి నైవేద్యంలో మళ్ళీ కలుసుకుందామండి. అలాగే.